రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాగజ్ నగర్ మండలం వంజిరి రైతు వేదికలో డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డిఆర్డీఓ దత్తారావు, ఏడీఏ మనోహర్, ఎంఆర్ఓ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ శ్రీ మధుకర్ గారు, ఎంపీడీఓ ఉజ్వల్ కుమార్ గారు, మహిళా మనులందరికీ కూడా శుభాకాంక్షలు. మంచి చీరలు ప్రభుత్వం మీకు పంపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క చీరే. గతంలో బతుకమ్మ చీరలను ఇచ్చినప్పుడు మీరు చాలా వరకు వాటిని దుర్వినియోగమే చేశారు. అవునా? దళ్ళు కట్టేందుకు పనికొచ్చినాయి, పత్తి ముళ్ళలు సవరించేందుకు పనికొచ్చినాయి. అవునా? కానీ ఇవాళ చాలా ఖర్చు పెట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా మీకోసం తయారు చేస్తుంది. దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి 6 గజాల చీరలు, 9 గజాల చీరలు కూడా ఉన్నాయి. ఎవరైతే గోల్సాడి కడతారో వాళ్ళకు 6 గజాలు, లేకపోతే మిగతా పెద్ద చీరే ఎవరికైతే కావాలో పెద్ద మనుషులు ఎవరైతే కడతారో వాళ్ళకు కూడా ఆ రకమైన చీరలు కూడా పంపిణీ చేస్తున్నది. కాబట్టి పూర్తి స్థాయి 1,11,000 మంది మహిళలకు ఏదైతే మహిళా గ్రూపులలో పనిచేస్తారో, స్వయం సహాయక గ్రూపులలో పనిచేస్తారో వాళ్ళకు ప్రభుత్వం ఇవాళ పంపించింది. కాబట్టి వీటిని మంచిగా ఉపయోగించుకోండి. మేడం చెప్పినట్టు ఒక యూనిఫామ్ లాగా, అంటే మనం అందరం వేరే కులాలు వేరైనా, మతాలు వేరైనా, దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నా, కొంతమంది దగ్గర డబ్బులు తక్కువ ఉన్నా అందరం ఒకటే అనే భావన కలుగుతుంది. అందుకే కదా బడికి యూనిఫామ్ వేసుకొని ఎందుకు పోతాం? పిల్లలందరూ మనం అందరం ఒకటేనే వాతావరణం తయారు కావడానికి వాళ్ళ యూనిఫామ్ వేసుకొని పోతాం. ఏకరూప దుస్తులు అంటారు వాటిని. ఆ రకంగా మంచి చీరలు మీకు మంచి అంచున్నాయి, జరీ బార్డర్ తోటి మంచి క్వాలిటీ చీరలు తయారు చేయించి ప్రభుత్వం పంపించింది. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోండి. ఇవాళ మహిళా సంఘాలకు ఇవాళ 2,76,00,000 రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కు కూడా పంపిణీ చేయడం జరిగింది. అకౌంట్లలో ఆల్రెడీ డబ్బులు పడ్డాయి మహిళలకు. మీరు చూసుకోండి అందరూ. ఏదైతే దాదాపు 5,000 మహిళా సంఘాలకు నిన్నటి రోజున వడ్డీ లేని రుణాలు పడ్డాయి. బ్యాంక్ లింక్డ్ రుణాలు కూడా మనకు ఇస్తుంది ప్రభుత్వం. అట్లనే 11 మండలాల్లో బస్సుల కొనుగోలు కోసం కూడా మీకు ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడానికి, తర్వాత అద్దె వసూలు చేసుకొని మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే ఆలోచనతో ప్రభుత్వం అటువంటి కార్యక్రమం చేస్తాను. ఇవాళ కాగజ్నగర్ మున్సిపల్ కాంప్లెక్స్లో ఒక ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభమైంది.